హాయ్ హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి యమ్మీ చికెన్ కర్రీ. నాకైతే చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేసేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి కదా. ఈ చికెన్ కర్రీ కూడా అలాగే చేశాను. కొంచెం సింపుల్గానే ఉంటుంది, కానీ కొంచెం వేరేలా చేశాను. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎక్కువ కష్టపడకుండా తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదబ్బా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె కానీ ఒక కడాయి కానీ పెట్టుకోండి. అందులో స్పైసెస్ వేసుకోండి. ఇలాచి, లవంగ, చెక్క, పువ్వు ఇలా అన్నీ వేసుకోండి స్పైసెస్. అవి మంచిగా వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేకుంటే కొబ్బరిని కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వేయించి వేసుకోండి. అందులోనే ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ చిన్నగా చాప్ చేయకుండా ఇలా పొడిగా చాప్ చేసుకోండి. అందులో 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ అట్లా. అందులో కొంచెం టమాటా 1-2. నేను జీడిపప్పుని ఒక 1/2 అవర్ నానబెట్టానండి. ఆ జీడిపప్పుతో ఉన్న వాటర్ని కూడా అందులో వేసుకొని మంచిగా మగ్గేంత వరకు ఉంచుకొని కలుపుకొని మిక్సీకి పట్టుకోండి. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఒకవేళ మీకు అది వద్దయితే స్కిప్ చేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో పెరుగు కూడా వేసుకోండి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె కానీ ఒక కడాయి కానీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి. ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్లో వెల్లుల్లిపాయ వద్దు అని అనుకుంటే ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి. అది కూడా మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోండి. అది కూడా మంచిగా వేగాలి, మంచిగా మిక్స్ అవ్వాలి. అందులో అది వేగిందా లేదా అని ఎలా తెలుస్తుంది అని అంటే సైడ్లకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అది కూడా మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ చికెన్ని తీసుకొని క్లీన్గా వాష్ చేసి అందులో వేసుకోండి. నేనైతే 1 కేజీ మట్టుకు తీసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఒక లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా మిక్స్ అయిపోయి ఉంటుంది. చికెన్ తింటే వేడవుతుంది అని అంటారు, కానీ చికెన్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి. చికెన్ మరీ ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. ఎక్కువ కాకుండా వీక్లీ 1-2 సార్లు తినడం బెటర్. ఇది పిల్లలకి పెద్దలకి అయితే బాగా హెల్ప్ చేస్తుందండి. ఈ ప్రోటీన్ మన మజిల్ గ్రోత్ కావడానికైతే మంచిగా హెల్ప్ చేస్తుందండి. ఒక 100 గ్రామ్స్ చికెన్లో అప్రాక్సిమేట్లీ ఒక 25-30 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అట్లా పెట్టుకొని లిడ్ క్లోజ్ చేయండి. తర్వాత అది కొంచెం కుక్ అయినాక ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. చికెన్ మసాలా అన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందండి. చికెన్ అయితే రైస్, చపాతీ అన్నిట్లకు బాగుంటుంది. థ్యాంక్ యూ.